యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆస్తి వివాదం కుటుంబ బంధాలను చెదరగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ, విశ్వాసం, పరస్పర గౌరవంతో నిలిచే కుటుంబ బంధాలు స్వార్థం, ఆస్తి ఆశల కారణంగా ఎలా దెబ్బతింటాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. కుంట్ల రాజిరెడ్డి, జ్యోతి అంద దంపతులు. వీరికి తండ్రి నుంచి 4 ఎకరాల భూమి వచ్చింది. అందులోన ఈ దంపతుల పరిస్థితిని ఆసరగా చేసుకున్న సొంత చెల్లి, బావ మాయమాటలు చెప్పి ఆ భూమిని తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. 4.5 ఎకరాల భూమిని కాజేశారని బాధితులు వాపోతున్నారు. అంతటితో ఆగకుండా తండ్రి మరణం తర్వాత వృద్ధురాలైన తల్లి కుంట్ల సత్తమ్మ నివసిస్తున్న ఇంటిపైన కన్నేసి నకిలీ పత్రాలతో అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వారు ఆరోపించారు. ప్రస్తుతం తల్లిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అంద దంపతులు వృద్ధురాలు గ్రామంలో చెల్లి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు మద్దతుగా నల్గొండ జిల్లా నుంచి వచ్చిన అందుల నాయకులు, గ్రామస్తులు కలిసి ధర్నా నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అధికారులారా, నాకు జరిగిన అన్యాయం గురించి మీతో వివరిస్తున్నాను. దయచేసి నా మొరను ఆలకించండి. మరి మాకు మేము ముగ్గురం తోపుటూలము. మా అన్న, నేను, మా చెల్లె ముగ్గురము. అయితే మాకు ఉన్నటువంటి భూమిని మా నాన్నగారు సమానంగా పంచిచ్చాడు. అయితే ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏమిటంటే, మా చెల్లె మా పాపను చూస్తామని చెప్పింది. అంటే మా పాప చిన్న పాప, మాకు 2 కళ్ళు లేవు. మా భార్య కూడా బ్లైండే, మేము ఇద్దరం బ్లైండే. మా భార్య, నేను. మీ ఇద్దరు బ్లైండ్ కాబట్టి మీరు చూసుకోలేరు. కొంచెం అంటే 1 ఎకరం ఇస్తే మీ పాపలు పెద్దగా అయిన దాకా మాదే బాధ్యత, చదివిపిస్తాము, జాబ్ ఇప్పిస్తాము, పెళ్లి చేస్తామన్నారు. అంటే సరేలే అని మా పాపని 1.5 ఎకరం భూమిని ఇచ్చిన. నాకు ముగ్గురు, 2 కొడుకులు, 1 బిడ్డ. నా బిడ్డ పెళ్లి చేసినప్పుడు 4.5 ఎకరాల భూమి కొనిచ్చిన. తర్వాత నా కొడుకులకు ఇద్దరికి 4 ఎకరాల చేసిన. కొంత మా పెద్ద మనిషి పేరు మీద ఉంది, కొంత నా పేరు మీద ఉండే. నా పేరు మీద కూడా మా నాయన ఇచ్చిన భూమి అది. అయితే నన్ను చూస్తుంది నా బిడ్డ. నా కొడుకులు జర దూరం కొట్టినా కానీ నాకు ఒక బిడ్డ ఉంది కదా, నా బిడ్డ తానికి పోయినా వచ్చిన తవ్వలు ఉంటాయి, నా బిడ్డ కాపాడుతుంది. ఏదో చేసిర్రు, అడిగి తీసుకుపోయారు. 1.5 ఎకరం పట్ట చేపించుకున్నారు సార్. మాకు ఇల్లు కూడా లేకుండా చేసిరండి. మొత్తం అంటే 2 కొడుకుల నడుమ ఇల్లు ఉంటుంది కదా, ఇల్లు కూడా లేకుండా చేసిరు. మా 4.5 ఎకరాల అది పాస్బుక్ రద్దు చేసి మాకు ఇప్పించేటట్టు న్యాయం చేయాలి సార్ ప్రభుత్వం వాళ్ళు. బ్లైండ్స్ పాపను కూడా బలవంతం చేసి తీసుకున్నారు సార్. నాకు ఇష్టం లేకుండే, మరి బలవంతం చేసి ఒప్పించారు వాళ్ళు. అయితే బలవంతం చేసి ఒప్పించి మా హస్బెండ్ చేత ల్యాండ్ రాయించుకున్న సంగతి నాకు తెలీదు. ఇతన్ని రిజిస్ట్రేషన్ తీసుకుపోయి చేయించుకున్నారు. ఇంటికి వచ్చి నా చేత సంతకం చేయించుకున్నారు. కానీ అది ల్యాండ్ అనుకోలే. నేను పాపని తీసుకుంటుండ్రు కదా, దాని మీద ఏమన్నా ఫాము మీద సంతకం పెట్టిస్తారు ఏమనుకున్నాము, ల్యాండ్ అనుకోలేదు. అని హాస్టల్లో బాబు చదువుతున్నాడు, ఆయన చేత అక్కడ సంతకం పెట్టించుకోవచ్చు. నా చేత ఇది ల్యాండ్ అని మాకు తెలియదు అసలు. 1 ఎకరా పాప. కలెక్టరు, RDO, ఎవరైనా మంత్రులు మా కోసం దిగి వచ్చి మాకు న్యాయం చేయాలి.